సినిమా కావచ్చు, ఎవరైతే నంబాల కేశవ్ కావచ్చు, వీళ్ళందరినీ పౌర హక్కుల సంఘాలేమో హీరోలుగా చిత్రీకరిస్తా ఉన్నాయి. కానీ ఈ ప్రభుత్వాలేమో విలన్లుగా చిత్రీకరిస్తా ఉన్నాయి. ఎట్లా చూడొచ్చు వీళ్ళందరినీ మనం? అదే అది హిడ్మా ఒక దుష్టుడని, ఓ దుర్మార్గుడని, ఆ, కొంతమందిని ఒక రక్త పిపాసి అని ఎంత ప్రచారం చేస్తున్నారు అంటే ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ ఫిలాసఫీ ఏంటంటే ఒక చర్య చేపట్టే ముందు దానికి సంబంధించిన గ్రౌండ్ వరకు ఒక ప్రచారం కూడా చేయాలి కనుక ఆ ప్రచారం చేస్తుంది. కానీ హిడ్మా ఎవరు? హిడ్మా ఎందుకు సాయుధుడు కావాల్సి వచ్చింది అనేది శాస్త్రీయమైన విశ్లేషణ చేస్తే హిడ్మాని చంపి సంతోషపడితే తాత్కాలికం అవుతుంది. ఆయన ఎలాంటి పరిస్థితిలో ఉండి చూసి పరిశీలించి ఆ సంస్థలోకి పోయిండు. ఇప్పుడున్న పరిస్థితులు మరి హిడ్మా అనుభవించిన నాటి పరిస్థితులకు భిన్నంగా ఉంటే కదా వాళ్ళు మళ్ళీ అదే ఉద్యమంలోకి పోకుండా ఆగిపోయేది. ఆ పరిస్థితులు అట్లా కొనసాగుతున్నప్పుడు హిడ్మాను చంపి తాత్కాలికమైన భ్రమ సంతోషం వ్యక్తీకరణ చేయటం కన్నా మేము చెప్తున్నది ఏంటంటే శాస్త్రీయంగా ఒక వ్యక్తి ఎవ్వరు కూడా తన ప్రాణాలు తాను తీసుకోవాలని అనుకోడు. ఆయన చేసిన సంస్థలో పనిచేయటం అంటేనే ప్రాణంతో చెలగాటం. ఆయన సంతోషంగా అందులోకి పోలేడు. ఈ 12 కోట్ల మంది ఆదివాసుల జీవితాలను మెరుగుపరచడం కోసం ఆయన ఆ దారి పట్టిండు. ఎందుకు అట్లా దారి పడుతున్నారు అనే దాన్ని పరిశీలించాలి. కానీ హిడ్మాను ప్రజా సంఘాలు హీరోగా చెప్తున్నారని కాదు. ఆయన నిజంగా ప్రజాభిమాని, ఒక యుద్ధ నిపుణుడు, ఒక వ్యూహకర్త, ఒక మేధావి, ఒక రచయిత, ఒక ఆచరణవాది. ఆయన బాగా చదువుకున్నాడు. ఆయనకు బహుభాషా కోవిదుడు. ఎన్నో భాషలు వస్తాయి, ఎన్నో భాషల్లో మాట్లాడగలడు. ఆయన చేసిన పనులు ఆ కొద్ది ఘటనలు అవి పార్టీ పరంగా జరిగిన ఘటనలు ప్రజల ముందు పెట్టి